హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 2 to 3 ఇయర్స్ బేబీ గర్ల్ సమ్మర్ ఫ్రాక్ అనేది ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయొచ్చు అనేది ఫుల్ వీడియో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం నేను ఫ్యాబ్రిక్ అనేది ఓన్లీ 1 మీటర్ తీసుకున్నాను. అందులోనే నేను ఎలైన్ ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ చేశాను. సో ఫ్యాబ్రిక్ని ఫస్ట్గా 4 ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేస్తున్నాను అండ్ పైనుంచి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం తీసుకున్నాను. అండ్ టోటల్ లెంత్ వచ్చేసి 20 ఇంచెస్ అండ్ 15 ఇంచెస్ అనేది నార్మల్ వస్తుంది. దాని కిందన 5 ఇంచెస్ అనేది ఫ్రిల్స్ వస్తాయి. నెక్ విడ్త్ వచ్చేసి 1.5 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకున్నాను. ఆర్మ్ డౌన్ వచ్చేసి 4.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ రౌండ్ తిరిగే దగ్గర 1 ఇంచ్ మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ కర్వ్ ఇస్తున్నాను. నెక్ డీప్ వచ్చేసి నేను బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ అనేది 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను స్టార్ నెక్ అనేది డిజైన్ చేస్తున్నాను. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్టార్ నెక్ డ్రా చేస్తున్నాను. అండ్ చెస్ట్ వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ పైనుంచి వేస్ట్ లెంత్ వచ్చేసి నేను 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు వేస్ట్ విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ ఆ రెండు మార్కింగ్స్ నేను వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుతున్నాను. అండ్ అక్కడి నుంచి నేను డౌన్ వరకు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ ఒక స్లైట్లీ లైన్ అనేది డ్రా చేస్తున్నాను. అండ్ 1.5 ఇంచెస్ అనేది నేను ఖర్చుల కోసం ఎక్స్ట్రా తీసుకుంటాను. సో నేను ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా కట్ చేస్తున్నాను. నేను కటింగ్ అనేది కూడా ఈ వీడియోలోనే చూపిస్తున్నాను. నేను 1 మీటర్తో అనేది ఇంత మంచి ఫ్రాక్ ఎలా డిజైన్ చేయొచ్చు అనేది డీటెయిల్గా చెప్తాను. అండ్ ప్రైస్ కూడా నాకు ఇది మీటర్ వచ్చేసి 90 రూపీస్ పడింది. సో 90 రూపీస్లో నాకు ఈ ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు 5 ఇంచెస్ అనేది నేను ఫ్రిల్స్ కోసం తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను హ్యాండ్స్ కూడా నేను మిగిలిన క్లాత్లోనే అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. నేను ఓవరాల్ హ్యాండ్ లెంత్ వచ్చేసి నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను ఖర్చులతో కలిపి. సో ఇలా ఫోల్డెడ్ సైడ్ నుంచి 4 ఇంచెస్కి అనేది ఒక మార్క్ చేసుకుంటున్నాను. అక్కడ నేను అనేది ఫ్రిల్స్ పెడతాను. సో అక్కడి నుంచి నేను 7 ఇంచెస్ అనేది హ్యాండ్ లెంత్ అనేది మార్క్ చేస్తున్నాను. హ్యాండ్ విడ్త్ అనేది మార్క్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు స్లైట్గా ఇలా కర్వ్ ఇస్తూ హ్యాండ్ అనేది డ్రా చేస్తున్నాను. సో అంతేనండి, హ్యాండ్స్ ఈజీగా మనం ఇలాగే కట్ చేసుకోవచ్చు. పిల్లలకి కాబట్టి మనకి ఏ మెజర్మెంట్స్ అనేది అంత పర్ఫెక్ట్గా అవసరం లేదు. నార్మల్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఆ 4 ఇంచెస్ దగ్గర అనేది ఒక టక్ అనేది నేను ఇస్తున్నాను. సో నెక్ తిప్పడం కోసం నేను ఒక క్లాత్ అనేది తీసుకొని ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రైట్ సైడ్ ప్లేస్ చేసుకొని దానిపైన నెక్ తిప్పడం కోసం క్లాత్ ప్లేస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ ఇస్తున్నాను టర్న్ అవ్వడం కోసం. సో మళ్ళీ టర్న్ చేసుకున్న తర్వాత మనం పైన అన్నది ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఓవరాల్ నెక్కి. ఇంతేనండి, మనం బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ అనేవి ఇలాగే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. నేను చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది నేను ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ అనేది నేను స్టిచ్ చేస్తున్నాను. నేను 4 ఇంచెస్ ఎక్కడైతే పెట్టానో అక్కడంతా కుచ్చిళ్ళు పెడుతున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు. నేను కిందన అనేది నార్మల్గా టర్న్ చేసుకొని స్టిచ్ చేస్తున్నాను హ్యాండ్కి. ఈజీగా మనకి ఒక 20 మినిట్స్లో అనేది ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది అయిపోతుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా స్టిచ్ చేశాను, కట్ చేశాను అనేది.
ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ అనేది రైట్ సైడ్ ప్లేస్ చేసుకొని షోల్డర్స్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అటాచ్ చేసుకుంటున్నాను. మళ్ళీ డబల్ స్టిచ్ కూడా వేస్తున్నాను, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు షోల్డర్స్ అనేవి అటాచ్ చేయడం అయిపోయిందండి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, సో కిందన ఫ్రిల్స్ కోసం 5 ఇంచెస్ తీసుకున్నాను కదండి, అది ఇలాగే అటాచ్ చేస్తున్నాను. సో మనకు క్లాత్ ఎక్కువ ఉంది అంటే చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. లేదు మనకి తక్కువ క్లాత్ ఉంది అంటే కొంచెం దూరంగా మనం ఫ్రిల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవడమే. నేను ఇలా లాస్ట్లో ఎడ్జ్ అనేది ఒక స్టిచ్ వేస్తున్నానండి. ఫస్ట్‌గా ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది రైట్ సైడ్ పెట్టుకొని, మనం ఫ్రిల్ అటాచ్ చేస్తున్న దాన్ని క్లాత్ వచ్చేసి రాంగ్ సైడ్ ప్లేస్ చేసుకొని, ఇలాగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలండి. సో బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా నేను ఇలాగే ఫ్రిల్స్ అనేవి అటాచ్ చేశానండి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను షోల్డర్స్ అనేది అటాచ్ చేశాను, కిందన ఫ్రిల్స్ కూడా అటాచ్ చేశాను కదా. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్స్ అనేవి అటాచ్ చేస్తున్నానండి. ఇంకో హ్యాండ్ కూడా మనం ఇలాగే అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కూడా అటాచ్ చేసుకోవడం అయిపోయింది కదా. హ్యాండ్స్ అటాచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనం టర్న్ చేసుకోవాలి. రాంగ్ సైడ్ టర్న్ చేసుకోవాలి. రాంగ్ సైడ్ టర్న్ చేసుకొని మన బేబీకి ఎంత అయితే మెజర్మెంట్స్ ఉన్నాయో ఆ మెజర్మెంట్స్ బట్టి మనం అనేది సైడ్ జాయింట్స్ చేసుకోవాలి. అంతేనండి, ఈ ఫ్రాక్ మనకి 20 మినిట్స్లో ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసేయచ్చు. అలానే మనకి 100 రూపీస్లో అనేది ఈ ఫ్రాక్ మనకి డిజైన్ అయిపోతుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. ఇంకా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఒకసారి మీకు కావాలి అనుకుంటే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్.